దీనికి ప్రతిపక్ష నా నిమిషాలు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నందున స్పీకర్ ఎన్నికను చేతులు ఎత్తడం ద్వారా నిర్వహిస్తాను. నామినేషన్లు చేసిన వాళ్ళు భవ్యశ్రీకి ఓటింగ్ చేసే వాళ్ళు చేతులు చెప్పండి. ఓకే, ఇప్పుడు నలుగురికి మద్దతు ఇచ్చే వాళ్ళు చేతులు చెప్పండి. ఉన్నారు సార్. ఇగో సార్, ఇప్పుడు నేను స్పీకర్ బాధ్యతను నూతనంగా ఎన్నికైన శ్రీమతి శ్రీ భవ్యశ్రీ గారికి స్పీకర్ గా ప్రకటిస్తున్నాను. సభను నిర్వహించాల్సిందిగా గౌరవ స్పీకర్ గారిని కోరుతున్నాను. గౌరవనీయ సభ్యులారా, ఈ గౌరవ సభ నాపై ఉంచిన విశ్వాసానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సభను ఇప్పటికి వరకు సక్రమంగా నిర్వహించిన గౌరవ ప్రొకెట్ స్పీకర్ గారికి నా ధన్యవాదాలు. ఈ రోజు నుంచి నేను ఏ పార్టీకి చెందకుండా సభ్యులందరికీ న్యాయం చేస్తూ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సభను నిర్వహిస్తాను. సభ గౌరవాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని నేను కోరుకుంటున్నాను. మన ఎజెండా ప్రకారం సభ కార్యక్రమాలను మొదలు పెడదాము. సభ కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రభుత్వ పక్ష నాయకుడిని ప్రధాని గారికి మాట్లాడమని కోరుతున్నారు. గౌరవ స్పీకర్ గారికి గౌరవ సభ్యులారా, ఈ గౌరవ సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన మాక్ పార్లమెంట్ లో స్పీకర్ గారిని ఎన్నుకున్నాం. వారు న్యాయంగా క్రమశిక్షణ నడిపిస్తారని ఆశిస్తున్నాను. దేశ అభివృద్ధికి పునాది ప్రతి పిల్లవాడికి మంచి విద్యను అందించాలి. యువతకు నైపుణ్యాలు నేర్పి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రైతులకు బాగుంటే దేశం బాగుంటుంది. రైతులకు సహాయం అందించాలి. అందరి సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఎజెండా ప్రకారం సభ కార్యక్రమాలను ప్రగతి కోరుతున్నాను. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడమని కోరుతున్నాను. గౌరవ స్పీకర్ గారికి, గౌరవ సభ్యులారా, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు విద్య, ఉపాధి, వ్యవసాయం గురించి మంచి మాటలు చెప్పారు. మేము వాటిని స్వాగతిస్తున్నాము. కానీ మాటలతో పాటు పనులు కూడా అవసరం. గ్రామంలోని పాఠశాలలకు సరైన సర్దుబాటులు లేవు. వాటిని వెంటనే అమలుపరచాలి.
పుస్తకాలు, శిక్షణ అవసరం. రైతులకు సరైన ద్వారా సమయానికి సహాయం అందేలా చూడాలి. మంచి పనులకు మేము మధ్యత ఇస్తాను కానీ ప్రజలను నష్టం కలిగించే నిర్యోధాలను ప్రశ్నిస్తున్నాము. ధన్యవాదాలు. ప్రతిపక్ష నేత ప్రసంగంపై ప్రధాని గారికి మాట్లాడమని ఆదేశిస్తున్నాను. ప్రతిపక్ష నేత గారి సమాధానం. ప్రతిపక్ష నేత గారి సూచనలు మేము స్వీకరిస్తున్నాము. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటామని ఈ సభకు హామీ ఇస్తున్నాము. సరిపోలేదు, ఇక వారం రోజులు పెట్టాలి. धरना स्पीकर चल स्पीकर 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 पेपर 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 घंटे घंटे देखो గౌరవ స్పీకర్ గారిపై పేపర్లు చించివేయడం సభ నియమాలకు విరుద్ధం. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గౌరవ స్పీకర్ గారికి సభలో జరిగిన విశేషానికి మేము క్షమాపణ కోరుకుంటున్నాం. ఓకే. స్పీకర్ గౌరవ సభ్యులారా, ఈ రోజు సభలలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది. సభ్యులందరికీ ధన్యవాదాలు. సభ ముగిసింది. జై హింద్. नमस्कार. రంగాలకు మానవ విధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా చేయడం మా ప్రభుత్వ లక్ష్యం. అందరి సహకారంతో బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిద్దాం. ధన్యవాదాలు. आंसर दो आर्थिक मंत्री చేస్తున్నారు. చాలా చక్కగా రాసింది. ఎందుకంటే స్పీకర్ ఇప్పుడు ఎలా మాట్లాడాలి, అదేవిధంగా ప్రధానమంత్రి ఏ విధంగా మాట్లాడాలి, అదేవిధంగా వివిధ ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా మాట్లాడాలి, చాలా చక్కగా అంటే ఒక పార్లమెంట్ లో ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఆ విధంగా నిర్వహణ చేసేందుకు మన పీటీ సార్ తరఫున కూడా ప్రత్యేకంగా మన పాఠశాల బృందం తరఫున వారికి కూడా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కానీ మొత్తం భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి మన పీఈటీ సార్ ఒకసారి పాఠశాల తరఫున మీ తరఫున ప్రత్యేక చప్పట్లు ఈ కార్యక్రమానికి రిజల్ట్ సార్ తన వంతుగా మంచి సపోర్ట్ చేసినందుకు రిజల్ట్ సార్ కూడా ఎస్ఆర్కే సార్, మనోహర్ సార్, ఖైదా సార్, మనోహర్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.